మళ్ళీ ఆ ఎలుక బంట్లు వచ్చేసాయా? ఇదే పక్షుల పనేనా? ఒకవేళ ఇది మనం ఓహే ఉంటుందా? ఈ రోజా ఎలుక బంట్లో లీవ్ వేసి ఉంటారు. నన్ను వదిలేయండి. మీకేం కావాలో తీసుకోవాలంటే నన్ను వదిలేయండి. ఇంకా ఉన్నాను, ఇలా భయపడ్డకు సరేనా? ఈ రుచైన పండుల కోసం చాలా థ్యాంక్స్ ప్రకృతి. తినేసేయ్. చివరిగా ఇదైనా నాకు వదిలిపెట్టు. అక్కడ పైన చూడు, తెల్ల కాకి. రే డబ్లు, ఎందుకు రా నువ్వు ఇలా నడుచుకుంటున్నావు? తమ్ముడు, కడుపు పెద్దదయ్యేంత వరకు తిన్నాను. అన్నయ్యో, నా ఒంటికి ఏమైందిరా? ఏదో చేస్తుంది. కావాలరా? ఇంత వేగంగా తింటావా? కానీ అన్నయ్య, నాకు అది నచ్చలేదు. సరే, దిగలు పడకో. దీన్ని బాగు చేయడానికి నా దగ్గర కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఓకే. అంతే, ఇదిగోరా. అన్నయ్య, ఏంట్రా అది? బలూన్. ఇప్పుడు నాకు ఆడుకోవాలని అనిపించలేదు. తమ్ముడు, దీన్ని పట్టుకో, సరేనా? అలాగే పట్టుకో. దీంతో ఏం చేసేది అన్నయ్య? చెప్పింది మాత్రం చేయి తమ్ముడు. దయచేస్తున్నాను, వదిలేయండి. నాకేమైంది? ఇలా శబ్దం చేసే తమ్ముడు నా గుండెలు బాగా కొట్టుకుంటున్నాయి. అయ్యో, తట్టుకోలేకపోతున్నా. మనం మనల్ని ఇలా చేస్తుంది. రే అన్నయ్య, ఎందుకురా? ఎందుకు ఇలా అంతా చేసావు? నీ విక్కు ద్వారానే నేను సరి చేశాను. సూపర్ అన్నయ్య, బెస్ట్ అన్నయ్య. ఇవి లేదురా, అదంతా వర్కౌట్ కాలేదా? అయితే తర్వాత లెవెల్కి తీసుకువెళ్లాల్సిందే. తమ్ముడు, ఈ గ్రానైట్ పగిలిన తర్వాత అయినా నీ వెక్కుళ్ళు ఆగుతాయని చూద్దాం. ఏంటి గ్రానైట్? నీకు పిచ్చి పెట్టిందా? వీడియో గేమ్స్ వల్ల మన జీవితమే నాశనమైపోతుంది. ఏంటవే అనవసరంగా ఎదుగులు పడుతున్నావు? నువ్వు ధైర్యంగా ఉండడానికి నేర్చుకో. ఇది బాంబు. ఏంటిది? ఇలా చూడు తమ్ముడు, నీకు సాయమే చేశాను, సరేనా? నువ్వే చాలా ఓవర్ గా చేస్తున్నావు. నన్ను వదలరా. ఏంటి? ఆ శబ్దం విన్నావా? ఆ పీలి శబ్దం నాకు భయంగా ఉంది. ఏదైనా చేస్తాడేమో. ఏంటి పగిలిన శబ్దమా? దానికి కారణం నేనే. ఈ డబ్బులోకి ఎక్కుళ్ళు వచ్చింది. అరే, నేను భయపడ్డారా? అరే, ఇలా చూడండి, ఎక్కి లాగాలి, అంతే కదా. నేను హెల్ప్ చేస్తాను, కానీ అంతకంటే ముందు నన్ను కిందకి దింపుతావా? నీకు బాగా తెలుసా ఇలా చేస్తే వెక్కులు ఆగుతాయా? ఎవరికి తెలుసా? చేసి చూద్దాం. ఎలుక పట్లకి ఇది పనికొస్తుంది. నిలబడలేకపోతున్నాను, నేను కింద పడిపోతాను. కొంచెం సేపు. నన్ను కాపాడండి గాయ్స్. ఏంట్రా
నా చెవులో ఏదో పురుగు తిరిగేటట్టు ఉందా? ఏదో ఒకటి పేలింది, సరే వదలు. ఈసారి మన పనంతా అసలు పోయిందా? అవును అలాగే తాగుతుండు. బాగా తాగుతున్నావు, ఆపకుండా తాగుతుండు తమ్ముడు. ఇది వర్కౌట్ అవుతుందని వారిని చెప్పింది. వేగంగా వేగంగా రా, బాగా తాగుతూ ఉంటేనే ఇది వర్క్ అవుతుంది. తన కడుపు నిండుగా ఉన్నట్టుగా అనిపించేది. ఏంటి ఇలా చూడండి గాయస్, ఇది నాకు బాగా అయింది. అద్భుతం, హిల్స్ అయితే వెక్కలు పోతాయని ఎవరు చెప్పారు? సూపర్ తమ్ముడు, కొట్టావు. బాబ్లు, ఇది వర్కౌట్ అవుతుందంటావా? నేను చెప్తున్నాను కదా, హిప్నాటిజంతో ఏమేం చేయొచ్చు. ఏ డబ్లు, నువ్వు వారన్నే చూడు, నీకు నిద్ర వచ్చేలా ఉంది కదా. అవును, నాకు కూడా. బాబ్లు, ఇప్పుడు నాకు కళ్ళు తిరుగుతున్నాయి. చూడు, కరెక్టే. వావ్! వావ్. యా. ఇంకా అంతే, నువ్వు వదలరా, నా వల్ల కాలేదు. రే ఉండ్రా. ఏంటి? రే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, కమోన్. ఏదైనా దారి ఉండాలిరా. ఉంది. ఏ ఫ్రెండ్, ఒక ఐడియా ఉంది. ఇదిగో వస్తానా? ఇప్పుడే నాకు అంత అర్థమవుతుంది. ఇదంతా ఎలుక బట్టల పనే కదా. ఇప్పుడు ఎలుక బట్టలు ఏం చేస్తానో చూడండి. ఏ మాస్టర్ విక్ మీకు ఒక పాఠం నేర్పబోతున్నాడు. సిద్ధంగా ఉన్నాడు రా పిచ్చోళ్ళారా. నేను వచ్చేసాను. వారన్, ఎందుకు ఈ నిప్పు పుల్ల? మా అంకుల్ కి ఎప్పుడైతే ఎక్కలు వస్తాయో అప్పుడు ఈ మూలిక నిప్పులు అంటించి వాసన చూస్తారు. భలే ఐడియా కదా. ఏంటి ఏమంటున్నావు? కొంచెంగా కాల్చి ఇలా వచ్చే పొగని కొంచెం పీలిస్తే చాలు, తర్వాత అంతా సర్దుకుంటుంది. వాళ్ళకి వర్కౌట్ అయింది. అదేవో. అప్పుడు ఏం చేస్తున్నావు? దాన్ని ఆర్పొద్దు, ఆపు. అడవిలో నిప్పు ఉండకూడదు, ఏ కారణమైనా సరే. ప్రతి సంవత్సరం ఈ నిప్పు వల్ల ఎన్ని అడవులు నాశనం అయ్యాయో తెలుసా? అరే కాల్ చేస్తారా? నేను ఏం చేస్తాను? దేవుడా, వెతికేటప్పుడే నీళ్ళు దొరకవు. ఒకవేళ ఎలుక బంట్లు ఏం చేస్తున్నారు? అవి మాత్రం అడవిని కాల్చేస్తాయంట. ఇంకా నాకు పని ఉండదు. డబ్బులు, నువ్వు దిగులు పడకో, ఇంకేదైనా దారి ఉందో చూద్దాం. నువ్వంటే నాకు ప్రాణం తమ్ముడు. హంటర్ వీక్, ఎంత ధైర్యం ఉంటే దాక్కుని దాడి చేస్తావు. నేను వదలను. అది ఇవ్వురా. గన్ను తీసుకున్నావా? నువ్వే పెట్టుకో, నన్ను వదిలేసాయి. నన్ను వదిలేసాయి. వదలట్రా, వదలట్రా, నా మొక్కను మాత్రం వదిలేసాయంట్రా. మీరిద్దరు కలిసి అదరగొట్టేశారా? మేము ఊరికే వదులుతామా? చెట్టుని ఎప్పుడు మేము భద్రపరుచుతాం. కాస్త ఉండు తమ్ముడు, నేను వెక్కలు ఇప్పుడు ఆగిపోయాయి. ఓయే, నేను దాన్ని గమనించలేదు. నాకు ఎక్కులు రావు. అయితే వెక్కలు ఆగడానికి లాగర్ వెక్కే కారణమయ్యాడు కదా. ఇలా చూడండి పిల్లలు, వీళ్ళందరూ ప్రొఫెషనల్స్. ఇది మీరు ఇంట్లో ట్రై చేయకండి.